ఒరే చించాంగ్, నన్నేంట్రా ఎలా కట్టేశావు? పార్టీలో ఉంటది వైపు, ఎవరూ చెయ్యట్లేదు సబ్స్క్రైబ్. అదేంట్రా, మొన్నే కదా చెట్టెక్కి మరి 3 మిలియన్ తెప్పించాను. షర్టు లోపల వేసుకుంటారు బనియన్. ఐ వాంట్ 4 మిలియన్. ఆశకి హద్దు ఉండాలి, సిగ్గు ఉండాలి. సర్లే, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీరా. నోకు లైక్ షేరు నోకమని చెప్పు. నేను చెప్పనురా. చెప్పకపోతే సబ్స్క్రైబ్ నోటు పెంచేస్తా నీ కింద హీటు. వద్దు అడుగుతున్నా. ఇదిగో ఫ్యాన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మిలియన్ చేసినందుకు థ్యాంక్స్. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ నొక్కండి. అప్పుడు మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అలాగే వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ కొట్టండి, ఎందుకు నచ్చిందో కమెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ ని కూడా నవ్వించాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, చెప్పాను కదా రే. ఇల్లు వచ్చింది, అందరూ సామాన్లు పట్టుకొని దిగండి. లక్ష్మి, ఆ పిండి వంటల క్యారేజీలన్నీ జాగ్రత్తగా తీయి, లేకపోతే గోరగాడు వ్యాన్ తో పాటు అవి కూడా పట్టుకెళ్ళిపోతాడు. ఫ్రీగా నా బండిలో ఏం దూరం వచ్చారు, ఒక్క బాక్స్ ఇస్తే మీ సొమ్మేం పోద్దంట. పోతాది, మా జంతికలో పోతాయి. ఇవన్నీ మా అత్తోరింటి పిండి వంటలు. కావాలంటే నువ్వు వెళ్ళి మీ అత్తోరింట్లో అడుక్కో. అడక్క కేరళ వాళ్ళని అడగాలి. ఏది తిన్నా కొబ్బరి ఉండ తిన్నట్టే ఉంటది. సర్లే, అయ్యే తిను. ఇంక నువ్వు లాగిచ్చారా? ఏంటి లాగిచ్చేది? వెనకాల ఉన్న లగేజ్ ఎక్కడ పెట్టాలి? ఓ, ఈ ఒకటి ఉన్నాయి కదా. మనుగడు రూమ్ లో పెట్టారా? ముగ్గురు కలిసి అక్కడే ఉంటారు. చీ నాన్నగారు. చీ అని నువ్వు అంటున్నావేంట్రా? నీతో ఉండడానికి అవి అనాలి. అయినా అంకుల్, యానిమల్స్ అలా 4 గోడల మధ్య బంధించకూడదు అంకుల్. అలా ఫ్రీగా నేచర్కి వదిలేయాలి. పొదుక్కి అంత గాలి తగిలితే అంత పాలిస్తాయి. నా మాటిని ఇంటి బయట కట్టేయండి. ఆలి పెరట్లోనే ఇల్లు పెరట్లోనో మొక్కలు తింటూ హ్యాపీగా పాలిస్తాయి. గుడ్ ఐడియా. ఏంటి వంటగదిలో సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి? కొంపదీసి దొంగలు పడ్డారా? చూస్తుంటే అలాగే ఉంది. ఇంట్లో పడింది దొంగ కాదు మరి, ఓ పెద్ద సైజు పందికొక్కు. పదండి పట్టుకుందాం. అమ్మ దీనమ్మ, వస్తే పొట్ట కొడుకు పొట్టి పంకజం. అమ్మ బాబోయ్, మీరెప్పుడు ఊడిపడ్డారు? నువ్వు కర్ర కిటికీ బొక్కలో ఎట్టక ముందే ఊడిపడ్డామే. అయినా అంత తొందర ఎందుకురా మీకు? వెళ్ళి 10 రోజులు అయింది కదా, ఇంకో 4 రోజులు ఉండరావచ్చు కదా. ఏ ఈ గ్యాప్ లో మా ఇల్లు అంతా ఊడ్చేద్దామనా? ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదు? అది దొంగతనం ఎలా అవుతుందమ్మా? రోజు లక్ష్మిని అడిగి సామాన్లు పట్టుకెళ్లేదాన్ని. మరి ఇప్పుడు ఇంట్లో లక్ష్మి లేదు కదా, అందుకే కిటికీలో కర్ర ఎట్టి సామాన్లు నేనే తీసుకుంటున్నాను. సామాన్లు వాడకపోతే పురుగు పట్టేదు, అందుకే నేను వాడేస్తున్నాను. ఓ రకంగా చెప్పాలంటే మీకు హెల్పే చేస్తున్నాను. ఆహా, చేసావులే బోడీ హెల్ప్. ఒరే మను, ఊరెళ్లే ముందు కిటికీ మీద కొత్త కట్టరే ఆరేసాను రా, అది కూడా దొబ్బేసిందంటావా? నాన్నగారు, మీరు కూడా డ్రైవర్ వాడతారా? మేము ఊరెళ్లే ముందు కిటికీ మీద మా నాన్నగారు కొత్త డ్రైవర్ ఆరేసారంట, మర్యాదగా తిరిగిచ్చాయి. ఇంకెక్కడ కడ్రాయరు? దాంతో మా పంజాగాడికి 4 కడ్రాయర్లు కుట్టేశాను. మా నాన్నగారు కొనకు కొత్త కడ్రాయర్ కొనుక్కుని వాడదాం అనుకుంటే దాన్ని కూడా దొబ్బేస్తావా? సిగ్గు ఉండాలే, పిగ్గు మొక్కం దానా. రేయ్, సిగ్గు పిగ్గు అన్నావంటే మొగ్గలేంచి మరీ కొడతాను. నువ్వు కొడితే నేను పడతాను అనుకుంటున్నావు అయితే? గుండు గీకేస్తాను. అసలు ఈ కాలనీలోనే నీకెవరు అరివివ్వద్దని అరిసి మరీ చెప్తాను. ఇంకోసారి ఉప్పులు పప్పులు అంటూ మా ఇంటికి వచ్చావనుకో, డెప్ప డెకాషన్ అయిపోద్ది. వెళ్ళిపడికే. అంకుల్, ఏం చేస్తున్నారు? అత్త ఆకు కోడలు చాకు అని కొత్త సీరియల్ వస్తుంటే చూస్తున్నాను. సూపర్ ఉంది. ఇంకో 2 గంటలు ఆగండి, రాత్రికి రారా కరాటీ వేరా సీరియల్ కూడా వస్తుంది, అది కూడా చూద్దరు. ఓహో, ఆ సీరియల్ కూడా బాగుంటది ఎట్రా? బాగుపడే లక్షణం ఒక్కటి లేదు అంకుల్ మీకు. ఏమైందిరా? ఇప్పుడు మనం ఎవరం? మిల్క్ మ్యాన్. రాత్రి త్వరగా పడుకుంటేనే పొద్దున్న తొందరగా లెగిసి పాలు పితకగలం. లేట్ అయింది అనుకోండి, గేదెలు అలిగేసి పాలు సరిగ్గా ఇవ్వవు. అందుకే ఇప్పుడే పడుకోండి, ఉదయాన్నే 6 గంటలకు అలారం పెట్టుకొని లేవండి. ఏంటి, ఉంటాను, బాయ్. అంకుల్ అంకుల్, ఏంట్రా అప్పుడే 6 అయిపోయిందా? 6 ఒక 16 అవుద్దా? లేవండి.
వస్తున్నాను. ఏంటలా పాస్మాన్తో వచ్చేస్తారా? వెళ్ళి బ్రష్ చేసుకొని రండి. పాలు తాగడానికి బ్రష్ చేయాలి గాని పెతకడానికి ఎందుకురా? పదా. వచ్చేసాం. చూసారా అంకుల్, బుజ్జి మండలు పాలేద్దామని అంత తహతహలాడిపోతున్నాయో. ఇదిగోండి పెద్దవాళ్ళు, ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి. మన బిజినెస్ 3 చెంబులు 6 పాల క్యాన్లతో కలకల్లాడిపోవాలని కోరుకుంటున్నాను. పొదుగేది ఏంటమ్మా సిగ్గా? పొదుగు దాచేసావు. మేము ఇప్పుడు పాలు పితకాలి. పొదుగివ్వు. పొదిగేది? ఓ పాపం హోమ్ సిక్ అనుకుంటా అంకుల్, సిగ్గుపడుతుంది. అదండి ఇంకో గేదెని అడుగుదాం. నువ్వేం సిగ్గుపడకుండా పాలిచ్చేయే. ఒరే దీనికి పొదుగులేదేంట్రా? ఏంటి పొదుగు లేదా? వాట్ ఈస్ దిస్ విడ్డూరం? అంకుల్, ఈ 2 గేదెలకి పొదుగులు లేవేంటి? దారిలో ఎక్కడైనా పడిపోయి అంటారా? ఒరే తెంగర మాలోకం, పొదుగు లేదంటే అది గేదె కాదురా, దున్నపోతని అర్థం. ఏంటి దున్నపోతా? దున్నపోతేరా దున్నపోతు. నువ్వు గేదెలను అనుకుని దున్నపోతులను ఎక్కిచ్చావు. అంటే ఎవరైనా చూస్తారేమో కంగారులో గేదెలను అనుకుని వీటిని ఎక్కించుకుంటాను అంకుల్. ఏం పర్లేదు, వెళ్ళి ఎక్స్చేంజ్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ మార్చడానికి రాజమండ్రి వెళ్ళాలా? అయినా నేను నమ్ముకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. నీతో పెట్టుకుంటే ప్రతి బిజినెస్ బొక్కే. నేను కన్న కళ్ళన్నీ పాలు కారిపోయే. ఏం కారలేదు, నాకు ఇప్పుడే ఒక ఫెంటాస్టిక్ ఐడియా వచ్చింది. ఏంటి? ఇట్లు పేడ తీసి పెడకలు అమ్మడమా? కాదు, పాలే అమ్మడం. జనరల్ గా మనం టీవీలో యాడ్లు చూసినప్పుడు హీరోలు హీరోయిన్లు సబ్బులు షాంపూలు యాడ్లో కనిపిస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి అలా వాడతారేటి. సో మనం కూడా అంతే. ఈ దున్నపోతుల్ని గేదెలని నమ్మించి బయట నుంచి తక్కువ రేటుకి పాలు తెచ్చి ఇక్కడ జస్ట్ అలా పితుకుతున్న ట్యాక్ చేసి బయట ఎక్కువ రేటుకి అమ్మేద్దాం అంకుల్. ఇదంతా వర్కౌట్ అవుద్ది అంటావారా? వర్కౌట్ అవుద్ది అంకుల్, నన్ను నమ్మండి. నేను ఇప్పుడే పక్కీదులో ఉన్న పాల షాప్కి వెళ్ళి ఒక 2 ట్రేలు పాల ప్యాకెట్లు తెచ్చేస్తాం. అవి ఇక్కడ క్యాన్లో వేసేసి పితికినట్టే అమ్మేద్దాం. సరేరా. మీరు ఈ లోపు ఆ దున్నపోతు దగ్గర కూర్చొని పితుకుతున్న ట్యాక్ చేయండి, ఓకేనా? బాబాయ్, పాల ప్యాకెట్ ఎంత? 1/2 లీటర్ 30 రూపాయలు. అంటే లీటర్ 60 రూపాయలు. మనం అందులో కొంచెం నీళ్లు కలిపి 90 రూపాయలు అమ్మేచ్చు. నాకు 2 ట్రేలు కావాలి బాబాయ్, ఇచ్చే. ఏంటి జగన్నాథం గారు, కొత్తగా గేదెలు పెంచుతున్నట్టున్నారు? ఇది పెంపకం కాదండి, వ్యాపారం. కొత్తగా పాల వ్యాపారం స్టార్ట్ చేశాం కదా. ఈ మధ్యన మనం వాడే పాలన్నీ పౌడర్ పాలేనండి, కల్తీవి. అదే మా దగ్గర అనుకోండి, ఫ్రెష్ గా అప్పటికప్పుడు పితికి ఇచ్చేస్తాం. ఓహో, ఇదేదో బాగుంది. అయితే నాకు లీటర్ ఇవ్వండి, ట్రై చేసి చూస్తాను. ఒరే గోరా, అంకుల్ గారికి లీటర్ పాలండి ఇవ్వి. ఓకే ఓకే, లీటర్ ఫ్రెష్ గా పితికిన పాలు. ఇదిగోండి సార్. అబ్బా, ఒరిజినల్ గేదె పాల్లా ఉన్నాయే. గేదె పాలే. ఇదిగోండి రామారావు గారు, మా దగ్గర కొన్న పాలు నచ్చాయంటే మీరు రోజు మా దగ్గర కొనాలి. మీ పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి కూడా చెప్పండి. సరే సరే. ఏమన్నా జగన్నాథం గారు, రామారావు గారికి పాలు వేసారంట కదా, ఆయన అద్భుతంగా ఉన్నాయి అంటాడు. మా అక్కడో లీటర్ ఫ్రెష్ గేదె పాలు ఇవ్వండి. ఇస్తున్నా. రే గోరా, లీటర్ గేదె పాలు. అబ్బా, భలే వర్కౌట్ అయిందిరా గోరా నీ ఐడియా. ఈ ఒక్కరోజే ఆల్మోస్ట్ మన కాలనీలో సగం మంది మన దగ్గర పాల్గొన్నారు. ఈ వ్యాపారం ఇదే రేంజ్ లో కొనసాగిందంటే త్వరలోనే పిసినిగొట్టు డైరీ పెట్టేస్తాంరా. నా కళ నెరవేరిపోతుంది. అంకుల్, ముందుగానే బాటిల్లో పాలు నింపేసాం. కస్టమర్లు ఎవరైనా వచ్చి అడిగితే వెంటనే ఇచ్చేయడమే. ఏంటి జగన్నాథం గారు, ఓ లీటర్ పాలు ఇవ్వండి. ఇదిగో బాబు. మీ దగ్గర ఫ్రెష్ పాలు దొరుకుతాయంట కదా? అవును, ఫ్రెష్ అంటే మామూలు ఫ్రెష్ కాదు, డైరెక్ట్ పొదుగు నుండి తాగినట్టు ఉంటది. అవునా? అలా అయితే ఐ వాంట్ టు సీ ఇట్. నా కళ్ళ ముందే పెతకండి. అలా ఎలా కుదురుతుంది? కుదరదు. ఎందుకు కుదరదు? అలాగైతే మీ పాలల్లో ఏదో తేడా ఉంది. తేడా లేదు. నువ్వు పాలు పెతకడమే కదా చూడాలి. అవును, నాతో రా, చూపిస్తా. ఒరే గోరా. అంకుల్, వై ఫియర్? గోరా ఈస్ హియర్. ఇదిగో నువ్వు అడిగిన గేది, అదేమో దాని పొదుగు. గేది నల్లగా ఉంది, పొదుగేంటి తెల్లగా ఉంది? ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంది. మరి నీకు పాలు తెల్లగా రావాలి కదా.
అయితే ఓకే. ఇక చూడు పిండిస్తున్నా. అదేంటి సౌండ్ వస్తుంది కానీ పాలు రావట్లేదు? పొద్దున్నంతా పితికేహా, ఇంకా బ్లాడర్ లో గాలి తెప్పించి పాలుంటాయి. ఓ ఐసి, మీ లాజిక్ కరెక్ట్ గానే ఉంది. అయితే మీ పాలు కూడా కరెక్ట్ గానే ఉంటాయి. ఓ లీటర్ ఇచ్చేయండి. ఇదిగా ఎంత? జస్ట్ 100 రూపీస్. అదేంటి అక్కడ లీటర్ 90 అని రాశారు కదా? మరి నేను పిసినగట్టు ఫార్మ్స్ లోకి రానిచ్చాం కదా, మా గేదెలు ఫ్రీగా చూసేస్తావేటి, అందుకే 10 రూపాయలు ఎంట్రీ టికెట్. ఐ లైక్ దిస్. ఇదిగో 100. థ్యాంక్ యూ. అబ్బా ఏంటయ్యా నీ బాధ? ఇందా నుంచి బుర్ర తినేస్తున్నావు. ఏయో పెద్ద క్వాలిటీ పాలు అన్నారు కదండి, నొరగలేదేంటి? ఏంటి అంకుల్, ఏంటి అక్కడ ప్రాబ్లం ఏంటి? వీడికి పాలలో నొరక కావాలంటరా. బస్ అంతేనా? బాబు ఆ బాటిల్ ఎలాగి? ఇదిగో తీసుకో. ఈ మాత్రం నొర సరిపోద్దా ఇంకొంచెం అయినా? ఏంటేసేది? అదే నొరగ పాలు ఫ్రెష్ గా ఇప్పుడే పితికాం. సరిపోద్దులే, ఇదిగోండి డబ్బులు. నొరగ కావాలండి, నొరగ యాదవ్కి. అవి తాగరా, దెబ్బ కడుపులో పేగులన్నీ క్లీన్ అయిపోతాయి. ఒరే గోరా, ఇంటి దగ్గర మన బిజినెస్ బానే వెళ్తుంది కదా, మనం మను ముక్కు తత్తిగడాలతో డోర్ డెలివరీ కూడా స్టార్ట్ చేద్దాం. మనకు కూడా ఇలాంటి కవరింగ్లు తప్పుతాయి. మంచి ఐడియా అంకుల్, ఇప్పుడే ఫోన్ చేస్తాను ఉండండి. అలా తత్తి మొక్కుగాండి పట్టుకొని అర్జెంట్ గా పిషన్ కొట్టు భవనానికి వచ్చాయమ్మా. ఏంటంకుల్, పుష్పంగాళ్ళ ఉండేవారు పుష్పరాజులా తయారయ్యారు. ఈ చైన్లేంటి, ఈ రింగులేంటి, ఆ బ్రాస్లెట్ ఏంటి, మొత్తం గోల్డే? కాదు, రోల్డ్ గోల్డ్. మనం ఇప్పుడు పెద్ద డైరీకి ఓనర్ కదా, ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలరా. ఆహా, అదిరిందయ్యా జగన్నాథం. ఎవరీనా? మన జగన్నాథమేనా? బొంగులా ఉండేవాడు ఇలా కింగులా తయారయ్యాడేంటి? పాలాపారం పెట్టారు కదా, బాగా కలిసి వచ్చినట్టుంది. జగ్గు, ఇన్ని రోజులు రావట్లేదేంటా అనుకున్నాను, వచ్చేసావా? ఎందుకు జగ్గు అలా సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తావు? పాలాపారం బాగా అవుతుంది కదా, మాకు రోజు 1 లీటర్ పాలు ఫ్రీగా ఇయ్యొచ్చు కదా. డోర్ డెలివరీ కూడా అక్కర్లేదు, ఆ గట్ట మీద పెడితే నేనే తీసేసుకుంటాను. ఫ్రీగా ఇవ్వడానికి ఇదేం ప్రసాదం కాదు, వ్యాపారం. మా గేదెలు మేము రోజు కష్టపడుతున్నాం, అయినా నీకు సిగ్గులేదు అలా తేరగొచ్చి అడగడానికి? ఏంటి జగ్గు అలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఎప్పుడు పప్పులు ఉప్పులు అడిగేదాన్ని, ఇప్పుడు పాలు అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా. లాగిపెట్టి ఒక్కటెత్తాను ఎలా, అసలుకి వ్యాపారం మొదలయ్యే టైం అయింది. ఒరే గోరా, ఆ బాటిల్ అన్ని పట్టుకురా. నన్నే అన్నేసి మాటలు అంటావా? మొన్నేమో మీ కొడుకు అవమానించాడు, ఇప్పుడేమో నువ్వు అవమానిస్తున్నావు. ఈసారి మాత్రం నేను సహించను, వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నీలో నువ్వు నసుక్కోవడం కాదమ్మా, వాళ్ళకి పోటీగా పాలాపారం స్టార్ట్ చెయ్యాలి. పాలాపారమా? మన దగ్గర గేదెలు ఎక్కడవరా? వాళ్ళ దగ్గర ఉన్నాయి కదమ్మా, ఇంక మనకెందుకు గేదెలు? రోజు వాళ్ళు లేచి పాలు పితికే టైం కంటే 1 గంట ముందు లేచి పితికేసాం అనుకో, మనకి ఫుల్ బిజినెస్. అబ్బా, ఈ మర్రి చెట్టు బుర్రలో ఎంత గుజ్జుందిరా పంజా. వీళ్ళ పని రేపు పొద్దున్న చెప్తా. నువ్వు గేదెవా కోడివా? ఎంత పొద్దున్న అరుస్తావేంటే? కాముగా ఉండు, మా కాము పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం. అమ్మా అమ్మా, ఏంట్రా? ఈ గేదెకి పొదుగు కనిపించట్లేదే. అక్కడే ఉంటదిరా, వెతుకు. ఎతికేనే, దొరకట్లేదు. అమ్మ పిసిని కొట్టోళ్ళోయ్, ఏటైందమ్మా? ఎన్నాళ్ళు ఇల్లు మేపుతుంది గేదెల్ని కాదురా, దున్నపోతుల్ని. అవునా? మరి వీళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయే? అదిరా సంగతి. బయట నుంచి పాల ప్యాకెట్లు తెచ్చి స్వచ్ఛమైన గేదె పాలని చెప్పి ఎక్కువ రేట్లకి అమ్మేస్తున్నారు. ఇదా గోరాగడి ప్లాన్ అయ్యి ఉంటదమ్మా, ఆడికి ఇలాంటి చచ్చి ఐడియాలన్నీ వస్తాయి. అమ్మో, ఈ మ్యాటర్ అర్జెంట్ గా కాలనీలో కంపు చేసేయాలరా పంజా. ఆ విషయం నాకు వదిలియే, మొత్తం లవంగం కాలనీ వాట్సాప్ గ్రూపులు అన్నిట్లోని స్ప్రెడ్ చేస్తాను.
జగన్నాథం డౌన్ డౌన్ జగన్నాథం డౌన్ డౌన్. ఆ, ఏమైందయ్యా? ఏంటా గోళ? జగన్నాథం. ఆ జగన్నాథం కాదండి, పి జగన్నాథం, పిసినిగోడి జగన్నాథం. ఏదో సింగనాథం. మీ డైరీలో పెద్ద స్కామ్ జరుగుతుందని నాకు కంప్లైంట్ వచ్చింది. మా దగ్గర స్కీములు ఉంటాయి గాని స్కాములు ఉండవండి. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అబద్ధాలు ఆడకండి. మీరెన్నాళ్ళు మేపుతుంది గేదెల్ని కాదు దున్నపోతులని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్సా? ఒరే కోరా, మనం మేపుతుంది దున్నపోతులని తెలిసిపోద్దేమోరా. మీరున్నాను అంకుల్, మీరే చెప్పేలా ఉన్నారు. మిస్టర్ ఇన్స్పెక్టర్, వాట్ డు యు వాంట్ యాక్చువల్లీ? ఐ వాంట్ టు చెక్ యువర్ గేదెలు, చిచ్చి దున్నపోతులు. సార్ ఏంటి సార్, వద్దన్నా వచ్చి చెక్ చేస్తారేంటి? మా గేదెలకు సిగ్గు, బయట ఎవరైనా చూస్తే చూపించు. ఏంటవి? అదే పొదుగులు. ఓహో, అది కూడా తోస్తా. తప్పుకోరా. వాట్ ఏ మెడికల్ మిరాకిల్. దున్నపోతులకు పొదుగులు ఎలా వచ్చాయి? అదేంటి, దున్నపోతులు ఉండాలి కదా, గేదెలు ఎలా అయిపోయి? ఇక్కడ ఏదో మతలబు జరిగింది. మతలబు లేదు, మతాబీ లేదు. మా వ్యాపారం బాగా నడుస్తుందని చెప్పి వీళ్ళు కుళ్ళుకొని మా మీద కంప్లైంట్ ఇచ్చారు. సార్, మీ కళ్ళతో మీరే చూసారు కదా, అవి గేదెలే. ఇంకెళ్ళండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జగన్నాథం గారు. మాకు ఈ పిల్ల పక్కడిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రే, నువ్వు పదరా. అమ్మయ్యా, బానే గట్టెక్కేసాం అంకుల్. ఎంతకీ మన దున్నపోతులు గేదెలు ఎలాగయ్యాయి? ద క్రెడిట్ గోస్ టు మీ. హౌ? తెల్లవారుజామున పాస్ పోసుకోవడానికి లెగితే టింగ్ మెసేజ్ వచ్చింది. ఏంటని చూస్తే మన కాలనీ వాట్సాప్ గ్రూప్ లో పంజాగడి మెసేజ్. పిసిని కొట్టి ఇంట్లో ఉన్నవి గేదెలు కాదు, దున్నపోతులు. వాటిని అడ్డం పెట్టుకుని స్వచ్ఛమైన పాలని చెప్పి ప్యాకెట్ పాలు కల్తీ చేసి అమ్మేస్తున్నారు. ఇంకా సేపట్లో పోలీసులు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దాం. అందరూ కూడా వచ్చేయండి, దెబ్బకి వాళ్ళంతా చూడొచ్చు. పిచ్చిపోకొడి పంజాగడు కాలనీ వాళ్ళందరికీ చెప్దామని చెప్పి ఆ గ్రూప్ లో పెట్టాడు. కానీ ఆ గ్రూప్ కి అడ్మిన్నే నేను. దాంతో నేను వెంటనే అలర్ట్ అయ్యి పక్క కాలనీలో ఉన్న గేదెల దొడ్డికి మన దున్నపోతులను తోలుకెళ్ళి అక్కడి నుంచి 2 గేదెలు తీసుకొచ్చా. రే మను, నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. నువ్వు మన ఫ్యామిలీ పరువే కాదురా, వ్యాపారాన్ని కూడా కాపాడావు. నాన్నగారు కాపాడినా కూడా కోటింగ్ ఏంటండి, బెల్ట్ ఎందుకు తీశారు? కంగారు పడకరా, ఇది నిన్ను కొట్టడానికి కాదు, కప్పడానికి. సన్మానం.